హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంటా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కొన్ని మోడల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాము. ఆ మోడల్ వర్బ్స్ ఏంటి అంటే వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. ఈ మోడల్ వర్బ్స్ ఏ సందర్భంలో ఎలా వాడాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈ మోడల్ వర్బ్స్ తెలుసుకునే ముందు మీకు సందర్భం ఎదురయ్యిందనుకోండి. నిన్న ఒక పెళ్ళి జరిగింది, ఆ పెళ్ళికి మీరు వెళ్ళారు, కానీ మీకు తెలిసిన వ్యక్తి ఆ పెళ్ళికి రాలేకపోయాడు. అలాంటప్పుడు మీరు అతన్ని కలిసినప్పుడు అడగాలి, ఎందుకు పెళ్ళికి రాలేకపోయారు అనేసి. అతను పెళ్ళికి రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అతను ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోయి ఉండొచ్చు, లేదంటే అతను పెళ్ళికి రావాలనుకున్నప్పటికీ ఏదో అనివార్య కారణం వల్ల రాకపోయి ఉండొచ్చు. సో ఇలా రకరకాలుగా అతను సమాధానం చెప్పవచ్చు మీకు. సో అలా మనం ఎలా సమాధానం చెప్పవచ్చో చూద్దాము. మీరు మీ ఎదుటి వ్యక్తిని పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడగాలంటే ఇంగ్లీష్లో ఎలా అడగాలి? వై డిడెంట్ యూ అటెండ్ ద వెడ్డింగ్ యెస్టర్డే? నిన్న పెళ్ళికి ఎందుకు రాలేదు, నిన్న పెళ్ళికి ఎందుకు హాజరు కాలేదు, ఇలా అడగవచ్చు. ఇలా అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే సమాధానాలు 3 రకాలుగా నేను ఇక్కడ ఇచ్చాను, చూద్దాము. ఆన్సర్ 1, ఆన్సర్ 2, ఆన్సర్ 3. ఫస్ట్ ఆన్సర్ 1 గురించి చూద్దాము. ఇక్కడ ఆన్సర్ 1లో షుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెడ్డింగ్ యెస్టర్డే బట్ ఐ హ్యాడ్ ఎన్ అర్జెంట్ వర్క్. నేను నిన్న పెళ్ళికి ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉండేది, కానీ నాకు అత్యవసర పని ఉండడం వల్ల హాజరు కాలేదు. దీని మీనింగ్ ఏమొస్తుంది? మీరు పెళ్ళికి హాజరు కావడం అనేది మీ బాధ్యత. ఓకే, పెళ్ళికి ఖచ్చితంగా హాజరు కావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ హాజరు కాలేకపోయానని విచారం వ్యక్తం చేయడము. కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఏదైనా ఒక పని అరే మనం చేసి ఉండింటే బాగుండేది, ఈ పని అది చేయాల్సి ఉండేది కానీ చేయలేకపోయానని మనలో మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో షుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ పెళ్ళికి ఖచ్చితంగా హాజరు కావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ హాజరు కాలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు ఇతను. ఓకే, ఆన్సర్ 2లో ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెడ్డింగ్ యెస్టర్డే ఇఫ్ ఐ హ్యాడింట్ ఫాలెన్ ఇల్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా, హ్యాడింట్ ఫాలెన్ ఇల్ అంటే అనారోగ్యం బారిన పడకపోయి ఉంటే. ఓకే, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెడ్డింగ్ యెస్టర్డే, నిన్న పెళ్ళికి హాజరయ్యేవాడిని. ఇక్కడ ఏంటి ఈ సందర్భం? మీకు పెళ్ళికి వెళ్ళాలని ఉద్దేశం ఉంది, ఖచ్చితంగా ఓకే నేను పెళ్ళికి వెళ్ళాలి అని మీకు ఉద్దేశం ఉన్నప్పటికీ మీరు హాజరు కాలేకపోయారు, వెళ్ళలేకపోయారు ఏదో కొన్ని కారణాల వల్ల. ఇక్కడ కారణం ఏంటి? అనారోగ్యం వల్ల మీరు హాజరు కాలేకపోయారు. ఓకే, సో ఇలా మీరు ఏదైనా ఒక పని చేయాలని ఉద్దేశం ఉన్నప్పటికీ ఏదో అనివార్య కారణం వల్ల మీరు చేయలేకపోయారు. సో ఆ అనివార్య కారణం లేకపోయి ఉంటే మీరు హాజరయ్యేవారు. ఇలా ఏదైనా హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే ఈ రీజను, ఈ కారణము, ఈ పరిస్థితి లేకపోయి ఉంటే నేను హాజరయ్యి ఉండేవాడిని. ఆల్రెడీ అది జరిగిపోయింది. ఓకే, ఆ పని, ఆ సిచ్యువేషన్ క్రాస్ అయ్యింది అంటే పాస్ట్లో కదా ఇది, గతంలో ఆ సిచ్యువేషన్ జరగకపోయి ఉంటే మీరు వెళ్ళిండేవాళ్ళు. సో ఇలా హైపోథెటికల్గా ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పని చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయానని చెప్పేటప్పుడు వుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసి చెప్పచ్చు. ఆన్సర్ 3, ఇక్కడ ఏ మోడల్ వర్బ్ యూజ్ చేసాము? కుడ్ హ్యావ్. ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెడ్డింగ్ యెస్టర్డే బట్ ఐ డిసైడెడ్ టు సపోర్ట్ మై ఫ్రెండ్
హూ నీడెడ్ మై హెల్ప్. నేను నిన్న వివాహానికి హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ సహాయం అవసరమైన నా స్నేహితుడికి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదే సందర్భం చెప్తుంది. ఇక్కడ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉంది. అతను అనుకుంటే వెళ్ళిండవచ్చు, కానీ అతను ఉద్దేశపూర్వకంగానే వెళ్ళలేదు పెళ్ళికి. అటువంటప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? అతని ఫ్రెండ్కు అతని హెల్ప్ కావాలి కాబట్టి అతను వెళ్ళలేకపోయాడనమాట. ఇక్కడ 2 సిచ్యువేషన్లు ఉన్నాయి. ఒకటి పెళ్ళికి అటెండ్ అవ్వడము, రెండవది అతని ఫ్రెండ్కు హెల్ప్ చేయడం అన్నమాట. 2 సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండిటిని అతను ప్రయారిటీ నాకు ఏది ముఖ్యము అని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అతను తన ఫ్రెండ్కు హెల్ప్ చేయాలని సెలెక్ట్ చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు పెళ్ళికి వెళ్ళకూడదనేసి. ఓకే, సో ఇక్కడ అనివార్య పరిస్థితి ఏం లేదన్నమాట, అతని చాయిస్. సో పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతను ఉద్దేశపూర్వకంగానే వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి వేరే ప్రయారిటీ ఉంది. వేరే ముఖ్యమైన పని ఏంటి? అతని ఫ్రెండ్కు హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాడనమాట. ఓకే, సో ఇలా మరొక సందర్భంలో మీకు ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ఆ పని చేయకుండా వేరే పనిని ఎంచుకోవడము. ఓకే, ఇటువంటి సందర్భంలో కుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి? గతంలో, పాస్ట్లో మీరు ఖచ్చితంగా చేసి ఉండాల్సిన ఏదైనా ఒక పని చెయ్యలేదని ఇప్పుడు బాధపడ్డం, విచారం వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తాము. వుడ్ హ్యావ్ గతంలో ఏదైనా ఒక పని మీకు చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేదని చెప్పడానికి ఉపయోగిస్తాము. కుడ్ హ్యావ్ గతంలో ఏదైనా ఒక పని మీకు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు చేయలేదని చెప్పడానికి ఉపయోగిస్తాము. ఓకే, సో అర్థమైందనుకుంటాను. షుడ్ హ్యావ్ ఎప్పుడు వాడాలి, వుడ్ హ్యావ్ ఎప్పుడు వాడాలి, కుడ్ హ్యావ్ ఎప్పుడు వాడాలి. షుడ్ హ్యావ్ అనేది మీరు ఏదైనా ఒక పని నేను చేసి ఉంటే బాగుండేది అని ఇప్పుడు బాధపడ్డాము. ఓకే, అటువంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయవచ్చు. వుడ్ హ్యావ్ అనేది ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల. అటువంటి సందర్భంలో వుడ్ హ్యావ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ అనేది పాస్ట్లో, గతంలో మీరు ఏదైనా పని చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు దాన్ని చేయకోకుండా వేరే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు. ఓకే, సో అటువంటి సందర్భంలో కుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. సెంటెన్స్ స్ట్రక్చరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది, కుడ్ కానీ, షుడ్ కానీ, వుడ్ కానీ మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది, తర్వాత హ్యావ్ వస్తుంది, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 వర్బ్ ఫాము. V3 వర్బ్ ఫామ్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి, ఇంతకుముందు చేసిన వీడియోస్. ఇక్కడ మళ్ళీ V3 వర్బ్ ఫామ్ ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇంకా రిమైనింగ్ సెంటెన్స్ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్, అంటే మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారో. ఓకే, కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఇంకా దే షుడ్ హ్యావ్ స్టడీడ్ ఫర్ ద టెస్ట్ బట్ దే డిడ్ంట్. ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకోండి, అది మన బాధ్యత కదా, ఖచ్చితంగా చదువుకోవాలి కదా. సో కానీ వాళ్ళు చదవలేదు అంటే వాళ్ళు చేయవలసిన పని, ఖచ్చితంగా ఈ పని చేయాల్సి ఉండింది కానీ చేయలేదు. అటువంటి సందర్భంలో ఇక్కడ షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వారు పరీక్షల కోసం చదువుకొని ఉండాల్సింది కానీ చదువుకోలేదు. ఓకే, ఇక్కడ ఇది ఆప్షన్ అనేది కాదనమాట. వాళ్ళకు చదవడం అనేది ఒక బాధ్యత,
మరియు ఆ చదవడం అనే పని అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సి ఉండేది. ఓకే, ఇటువంటి సందర్భంలో ఈ మోడల్ వర్బ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఐ వుడ్ హ్యావ్ ప్లేడ్ అవుట్ సైడ్ లాంగర్ ఇఫ్ ఇట్ హ్యాడింట్ స్టార్టెడ్ రైనింగ్. నాకు బయట ఎక్కువసేపు ఆడుకోవాలని ఉంది, అయినప్పటికీ నేను ఆడుకోలేకపోయాను. దానికి రీజన్ ఏంటి? వర్షం పడడం వల్ల. సో ఇక్కడ నాకు ఆడుకునే ఉద్దేశం ఉన్నప్పటికీ ఎక్కువసేపు బయట ఎందుకు ఆడుకోలేకపోయానో చెప్పేటప్పుడు ఇక్కడ వుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. సో ఏ కారణం చేత నేను చేయాలనుకున్న పని చేయలేదో దాన్ని వుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసి చెప్పచ్చు. నెక్స్ట్, హీ కుడ్ హ్యావ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అర్లియర్ బట్ హీ ప్రొక్రాస్టినేటెడ్. ప్రొక్రాస్టినేటెడ్ అంటే వాయిదా వేశాడు. అతనికి ప్రాజెక్టు పూర్తి చేసి ఉండొచ్చు ముందుగానే. అతను అంటే ఆ ప్రాజెక్ట్ను ఫినిష్ చేసే కెపాసిటీ ఉంది, అవకాశం ఉంది. ఇక్కడ అతను ప్రాజెక్టు ఫినిష్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు అనే మీనింగ్లో కుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. సో ఎందుకు వాయిదా వేశాడు, అతను చేయలేకపోయాడు. ఇక్కడ చేసే అవకాశం ఉన్నా చేయలేదు, ఎందుకంటే వాయిదా వేశాడు. హీ కుడ్ హ్యావ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అర్లియర్, అతను ముందుగానే ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండవచ్చు. బట్ హీ ప్రొక్రాస్టినేటెడ్, అతను వాయిదా వేశాడు. ఇలా మనం కుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ అవకాశం ఉండి చేయని పనులకు యూజ్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. షీ షుడ్ హ్యావ్ స్టడీడ్ మోర్ ఫర్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఎవరైనా మీ ఎదుటి వ్యక్తి ఎవరైనా ఒక ఆమె ఉంది, ఒక గర్ల్ కానీ అమ్మాయి కానీ, ఓకే, ఒక ఆవిడ ఉంది, ఆమె పరీక్షలో ఫెయిల్ అయింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చెప్పవచ్చు? ఆమె పరీక్ష కోసం మరింత చదువుకొని ఉండాల్సి ఉంది. సో ఇక్కడ తను ఈ పని చేసి ఉంటే బాగుండేది అంటే తన బాధ్యత కావచ్చు, ఈ పని ఖచ్చితంగా చేసి ఉండాల్సింది అని ఇప్పుడు విచారం వ్యక్తం చేయడము, ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత. అటువంటి సందర్భంలో ఇక్కడ షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేసి చెప్పడం జరిగింది. షీ షుడ్ హ్యావ్ స్టడీడ్ మోర్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె పరీక్ష కోసం మరింత చదువుకొని ఉండాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్. ఇక్కడ ఏంటి, పార్టీ ఉందని నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళలేదు. తెలిసి ఉంటే ఓకే నేను వెళ్ళేవాడిని. ఇక్కడ నాకు వెళ్ళే ఉద్దేశం ఉంది పార్టీకి, బట్ నేను వెళ్ళలేదు. ఎందుకు? నాకు తెలియదు పార్టీ ఉందని. కాబట్టి ఇక్కడ వుడ్ హ్యావ్ అనేది యూజ్ చేయడం జరిగింది. నాకు పార్టీకి వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పటికీ నాకు ఆ పార్టీ ఉందని తెలియకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో మీకు ఏదైనా పని చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ చేయలేకపోవడం, అటువంటి సందర్భంలో వుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దే కుడ్ హ్యావ్ వోన్ ద గేమ్ ఇఫ్ దే హ్యాడ్ ప్లేడ్ బెటర్. వాళ్లకు ఆటలో, గేమ్లో గెలిచే అవకాశం ఉండింది ఎప్పుడు మెరుగ్గా ఆడి ఉంటే. వాళ్ళు బాగా ఆడగలరు అనుకోండి, ఎవరైనా ఓ టీం ఉంది, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఆటలో చాలా బాగుంటుంది, బాగా ఆడగలరు. బట్ ఎందుకు ఆ రోజు ఆడలేకపోయారనుకోండి, దానివల్ల ఓడిపోయారనుకోండి, అటువంటి సందర్భంలో వాళ్ళకు అవకాశం ఉంది, సామర్థ్యం ఉంది గెలవడానికి అని చెప్పాలనుకుంటే దే కుడ్ హ్యావ్ వోన్ ద గేమ్. వాళ్ళకు గెలిచే సామర్థ్యము, గెలిచే అవకాశం ఉండింది. బట్ ఎప్పుడు? ఇఫ్ దే హ్యాడ్ ప్లేడ్ బెటర్. వాళ్ళు గేమ్లో మెరుగ్గా ఆడి ఉంటే, ఇంకా బెటర్గా ఆడి ఉంటే వాళ్ళకు గెలిచే అవకాశం ఉండేది. సో ఇలా మనము షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అనే మోడల్ వర్బ్స్ను సందర్భం బట్టి, గతంలో మీరు
చేయాల్సిన పనిని ఎందుకు చేయలేకపోయారో మీ ఉద్దేశం మీరు ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఈ మోడల్ వర్బ్స్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఒక మోడల్ వర్బ్ యూజ్ చేసే చోట ఇంకొక మోడల్ వర్బ్ యూజ్ చేశారనుకోండి, ఆ మీనింగ్ వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మరికొన్ని సెంటెన్సెస్ ఈ మోడల్ వర్బ్స్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.